డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఒక అప్లికేషన్ నింపమంటారు. ఏదన్నా అనుకోని పరిస్థితిలో మీరు మరణించినట్లయితే, అప్పుడు మీరు అవయవ దానం, మీ యొక్క కిడ్నీలు గానీ, మీ యొక్క లివర్ గానీ, మీ కంటిని గానీ వేరే అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వొచ్చా అన్నప్పుడు యెస్ ఆర్ నో అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఎలాగో ఈ లోకాన్ని వదిలి మీ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మీ దేహంలో ఉన్న కొన్ని అవయవాలు వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు కొన్ని అవయవాలు తీసి ఆ కంటిని కానీ దానాలు చేస్తారు. అది ఎవరికి పెడతారు, ఎవరు అవసరమో వాళ్ళకి ఇస్తారని చెప్పన్నారు. నిన్ను వల్లని పొరుగువాడిని ప్రేమించమన్నాడుగా ప్రభు. మరి మొట్టమొదటిగా అవయవ దానం చేసింది ఎవరు? సృష్టిలో మొట్టమొదటి మనిషిగా దేవుడు చేశాడే, అతని పేరు ఆదాం. అవ్వను చేయడానికి దేవుడు ఇంకో మనిషిని చేయడానికి అతను పక్కటెముక నిమ్మంటే నేను ఇవ్వను పో అన్నాడా ఆదాము? కావాలంటే కుక్కెముకతో తయారు చేయి అన్నాడా? కుక్కెముక, నక్కెముక, గాడిదెముక, గుర్రం ఎముక తీసుకో, నా ఎముక ఇస్తాను, నేను మాత్రం ఇవ్వను అన్నాడా? ఏమో అనే ఉంటాడు. అందుకే దేవుడు ముందు నిద్రపుచ్చాడు. గాడి నిద్ర కలిగి పొజో పడుకోమన్నాడు. ఈయన నిద్రపోతున్నప్పుడు ఆయన పక్కటెముక తీశాడు. ఆ హోల్ని మాంసంతో పూడ్చాడు. ఆ ఎముకతో అవ్వమ్మను చేశాడు. అంటే ఒక మనిషికి ఉపయోగపడిందిగా దేవుడిచ్చిన అవయవాలు నీకే కాదు అనేకులకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన స్థితి, ఆ నిర్మాణం దేవుడు మానవులు చేశాడు. ఒక తల్లికి ఒక కిడ్నీ ఇచ్చిన బిడ్డలు ఉన్నారు, తండ్రికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల ఈ మధ్య ఏ ప్రాబ్లం లేకపోయినా కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి ఆపరేషన్ చేసి కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు కొందరు. కిడ్నీ ర్యాకెట్లో దొరికిన డాక్టర్స్లో, అందరూ కాదు కొంతమంది డాక్టర్స్. అందుకే ఎక్కడైనా కాలు నొప్పి కోసం వెళ్తే ఆడు కిడ్నీ బాగాలేదని చెప్పారట. వెళ్ళిందేం కాలు నొప్పి కోసం, కిడ్నీ పాడైపోయింది అందుకే కాలు నొప్పి వచ్చింది అన్నాడు. కాలు వాపు లేదు, పాడు లేదు, అంత బాగానే ఉంది. యవనస్తుడు చూసినట్టునే ఆయనకి లొట్టలు వేసుకున్నట్టున్నాడు. వీడు కిడ్నీ తీసేస్తే ఒక 10 లక్షలు వస్తుంది. వాళ్ళు నమ్మేశారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్. నేను చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారా, 2-3 డాక్టర్లు సలహా తీసుకోండి, ఒక డాక్టర్తోనే మీరు కాదు అంటే వీళ్ళు నమ్మల. అతని మాటలు బాగా తీగ మాట్లాడుంటే నమ్మాడు. వెళ్ళారు. యవనస్తుడు కిడ్నీ తీసి అమ్మేసుకున్నాడు. దైవ సేవకులు చెప్తే వినరు. ఒక 4 డాక్టర్లు సలహా తీసుకోమంటే తీసుకోరు. కిడ్నీ పోయింది, ఒక కిడ్నీతో ఉన్నాడు. మళ్ళీ అదేదో రోగం వచ్చిందని వెళ్తే మళ్ళీ ఒక కిడ్నీ, ఆ కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది అన్నాడు, అది కూడా అమ్మేసుకున్నాడు. మరి కిడ్నీ లేనివాడు చచ్చిపోతాడు కూడా, వాళ్ళ అమ్మ కిడ్నీ తీసి ఇడికి బిగించాడు. ఎంత ఘోరం అండి! ఇవన్నీ ప్రపంచంలో జరిగిపోతున్నాయి. తర్వాత కాలంలో వార్తల్లో పట్టబడ్డారు. కిడ్నీ ర్యాకెట్లో చాలా మంది దొరికారు. డాక్టర్లు అయ్యి ఉండి కూడా వాళ్ళు అమ్మేసుకుంటున్నారని తెలిసి ఎంతో వేదనకరమైన విషయం కదా ఇది. ఇటువంటి అందరూ డాక్టర్లు కాదండి, కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు. పాస్టర్స్లు ఎవరైనా తప్పు చేస్తే అందరూ పాస్టర్లు అనకూడదు, టీచర్లు ఎవరైనా తప్పు చేస్తే అందరు టీచర్లు అనకూడదు. మరి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వరకు మనం గద్దించి మన జీవితాలను సరిచేసుకోవడం ప్రయత్నం చేయండి. నానా దానం చేయొచ్చు అంటే రక్తదానం చేయడం, బ్లడ్ బ్యాంక్. ఇప్పుడు మన క్రైస్తవులని వాళ్ళని మనుషులు దేవుని చేత చేయబడ్డారు. మానవ దేహాన్ని దేవుడు చేశాడు. నిన్ను వలని పొరుగు అని ప్రేమించున్నాడు. ఇవ్వాలని అనిపిస్తే, నీకు ఇవ్వాలని మనసుంటే యూ క్యాన్ డూ దట్, నథింగ్ రాంగ్. గాడ్ బ్లెస్ యూ.